హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని కొల్లూరు లొకేషన్ ఉన్నామండి. ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1 కిలోమీటర్ ఇన్సైడ్ అయితే ఉంటామండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి టోటల్ 23 ఎకర్స్ అండి. అలాగే 174 విల్లాస్ అయితే ఉంటాయి. ఇందులో మనకి 267, అలాగే 350, అలాగే 400 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి మనకి సేల్కున్నదైతే 267 స్క్వేర్ యార్డ్స్ విల్లా అయితే ఉందండి. ఇది వచ్చేసరికి మనకి 2900 స్క్వేర్ ఫీట్ విల్లా అనమాట. సో కమ్యూనిటీ మొత్తం క్లియర్గా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. ఇది మనం ఎంట్రన్స్ నుంచి వచ్చిన రోడ్ అండి, 60 ఫీట్ రోడ్ అనమాట. మెయిన్ వచ్చేసి మనకి 60 ఫీట్ అయితే ఉంటుంది. ఇంటర్నల్ అయితే అన్నీ కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయండి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి 43,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అయితే ఉందండి. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ పొజిషన్ అయితే 2025 జూన్లో అయితే ఇస్తారనమాట. సో ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చిందండి. అలాగే ఈ ప్రాజెక్ట్స్కి చాలా దగ్గరలో అంటే మనకి సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే గార్డెన్ ఇంటర్నేషనల్ స్కూల్ రెండు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. వెరీ క్లోజ్ లొకేషన్. అలాగే గచ్చిబౌలి రీచ్ అవ్వాలంటే మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 ఎక్కి 19లో దిగడానికి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో అయితే మనం వెళ్ళిపోతామండి. ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ప్రాజెక్ట్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది. మీకు లెఫ్ట్లో కనిపించేది పార్క్, దీని పక్కన వచ్చేసి క్లబ్ హౌస్ అండి. అది 43,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అనమాట. మనకు పార్క్స్ కానివ్వండి, అలాగే స్పేసియస్ రోడ్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మనం చూపించబోయే విల్లా అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి. 267 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ విల్లా అనమాట. ఇందులో మనకి 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. అలాగే స్టడీ రూమ్ కూడా ఉంటుందన్నమాట. మీకు ఇందులో పెద్ద విల్లాస్ కావాలన్నా కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. 350 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ కావాలన్నా కూడా మనకి సేల్కి అయితే ఉన్నాయి. ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది, మనకి సెట్ బ్యాక్ కూడా. అలాగే 2 కార్ పార్కింగ్స్ అయితే వస్తాయండి. ఈ విల్లాస్లో మేడ్ రూమ్ కూడా ఉందండి. అలాగే లోపలికి వెళ్ళి చూద్దాం, ఏమేమి ఇచ్చారో క్లియర్గా చూపిస్తాను. మనకి రైట్ సైడ్ వచ్చేసి హాల్ ఏరియా అండి, అంటే టీవీ యూనిట్ ఏరియా అనమాట ఇదంతా కూడా. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకి డైనింగ్ ఉంటుంది, అలాగే ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందన్నమాట. ఇదైతే మనకి ఓపెన్ కిచెన్ అండి. ఇందులో ఓన్లీ 3 BHK విల్లాస్ కనుక ప్రతిది కూడా మనకి స్పేసియస్గా ఉంటుందండి. బెడ్రూమ్స్ కానివ్వండి, అలాగే కిచెన్ కానివ్వండి, మనకి డైనింగ్ కానివ్వండి, హాల్, ప్రతిది కూడా మనకి స్పేసియస్గా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. ఇవంతా కూడా మనకి గ్లాస్ డోర్స్ తోటి ఫిల్ అవుతాయండి. సో వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అండి, చూడొచ్చు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట. అలాగే ఇది వచ్చేసి పేరెంట్స్ బెడ్రూమ్ అండి. పేరెంట్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఈ చుట్టుపక్కల చూసుకుంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీకు ఎందులో కావాలన్నా కూడా మా దగ్గర విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అండర్ కన్స్ట్రక్షన్ కావాలన్నా ఉన్నాయి, అలాగే రెడీ టు మూవ్ ఇన్ కావాలన్నా ఉన్నాయి. ఏది కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది పేరెంట్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో చుట్టుపక్కల నేను ఇందాక చెప్పినట్టుగా మీకు హాల్మార్క్, నేచర్ నెస్ట్, అలాగే హాల్మార్క్ ప్రాజెక్ట్స్ దగ్గర 5 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. అంటే వెలిమల, పాటికి ఈ లొకేషన్లో. అందులో విల్లాస్ కావాలన్నా కూడా మీరు దానికోసం కూడా కాల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపించింది మనకి మేడ్ రూమ్స్ అండి. ఇందులో మనకి మేడ్ రూమ్ కూడా ఉందన్నమాట. అలాగే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్, అలాగే స్టడీ రూమ్ అయితే ఉంటుందండి. సో ఎగ్జాక్ట్గా స్టెప్స్కి ఆపోజిట్ అయితే స్టడీ రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి ఓన్లీ స్టడీ రూమ్ అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా బిగ్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు, చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. ఇవన్నీ కొలతలు, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా బిగ్ సైజ్ అయితే ఉంటుందండి. మీరు చూసుకుంటే దగ్గర చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఇదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో కమ్యూనిటీ నేమ్ మళ్ళీ ఒకసారి చెప్తాను.
అన్విత ప్రెస్టన్ అండి కమ్యూనిటీ నేమ్ వచ్చేసి. మీకు ఎగ్జాక్ట్గా సర్వీస్ రోడ్ని ఆనుకొనే ఉంటుందన్నమాట. అలాగే ఎగ్జిట్ నెంబర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. సో ఇటు తెల్లాపూర్ గౌల్దొడ్డి ఇటు వెళ్ళాలన్నా కూడా మీకు 100 ఫీట్ రోడ్ యాక్సెస్ అయితే ఉంది. అలాగే గచ్చిబౌలి వెళ్ళాలనుకున్నా కూడా ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ డ్రైవ్ అయితే వెళ్ళొచ్చండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ఫ్రంట్ ఎలివేషన్కి సంబంధించిన బెడ్రూమ్ కనుక మనకి గ్లాస్ డోర్ అయితే వస్తుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. చూడొచ్చు, ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్తో ఈక్వల్గా ఉంటుందండి బెడ్రూమ్ సైజ్ కూడా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇక్కడ ఇదంతా కూడా హాల్ ఏరియా. అలాగే అవుట్ సైడ్ వచ్చేసి మనకి బాల్కనీ వ్యూ అయితే ఉంటుందండి. సో దీని ప్రైస్ కనుక చూసుకుంటే స్క్వేర్ ఫీట్ 15,000 అయితే కోట్ చేస్తున్నారండి ఓనర్ గారు. స్లైట్లీ నెగోషియబుల్ అనమాట. సో ఈ చుట్టుపక్కల మీకు కావాలనుకుంటే మై హోమ్ అంకుర, తెల్లాపూర్లో చూసుకుంటే ఇంకా మనకి విజన్ ఉర్జిత్ వీటన్నిటిలో కూడా విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో దాంతో పోల్చుకుంటే మనకి ఒక 2,000 పర్ ఎస్ఎఫ్టీ మీద అయితే తగ్గుతుందండి. ఎగ్జాక్ట్గా తెల్లాపూర్లో విల్లా తీసుకున్నా కూడా మనకి సెంటర్ పాయింట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు దగ్గరే ఎక్కాలండి. కాబట్టి విల్లాస్ మనకి ఎక్కడ రేట్ రీజనబుల్గా ఉంటే అక్కడ తీసుకోవడం బెటర్ అనమాట. అలాగే ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే మీకు అంటే ఎగ్జాక్ట్గా విల్లాస్ తక్కువ బడ్జెట్ స్టార్టింగ్ ఇటు వెలుమల వైపు వచ్చేసి మనకి 2.5 CR నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. రెడీ టు మూవీని కూడా అవైలబుల్ ఉన్నాయి. సో దేనికోసమైనా కూడా మీరు కాల్ అయితే చేయొచ్చండి. అలాగే ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్, అలాగే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ దేనికోసమైనా కూడా మీరు కాల్ అయితే చేయొచ్చండి. సో విల్లా గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.